ఆశ్చర్యమైన కృపాభాగ్యాన్ని బట్టి ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లోకి వచ్చిన మనకు దేవుడు ఈ రాత్రి ఒక చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకుని వాక్యానుసారంగా జీవించటానికి ఇష్టపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములోంచి యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. చెప్పండి ఏంటి? నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. ఈ ఆఖరి దినాల్లో ఉన్న మనం గడిచిన 11 నెలలు మీ కోపం లేదా నా కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చిందా నెరవేర్చలేదా? ఒకసారి రాత్రి మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడి రాత్రి మనతో మాట్లాడబోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. యాకోబు గారు ఈ పత్రిక రాస్తూ అంటాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మరేది నెరవేర్చుద్ది? కోపం నెరవేర్చకపోతే ఏమి నెరవేర్చుద్ది? చెప్పండి. ఇప్పుడు కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు, మనకు తెలుసు. కానీ ఏమి నెరవేర్చుద్ది? ఏమి నెరవేర్చుద్ది? హెబ్రీయుడు ఐగుప్తీయుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు కదా. హెబ్రీయుడును ఐగుప్తీయుడు పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకుంటున్న సమయంలో ఆ దారిన వెళుతున్నాడు ఎవరు? మోషే. ఇప్పుడు మోషే ఎవరి మీద ప్రేమ ఉంటుంది చెప్పండి? ఎందుకని? ఇతడు కూడా అంతే. ఇప్పుడు ఏ జాతి ఆ జాతి మీద అభిమానం ఉంటుంది, ఏ కులానికి ఆ కులం మీద అభిమానం ఉంటుంది, ఏ పార్టీకి ఆ పార్టీ మీద అభిమానం ఉంటుంది. అంతే కదండి, ఎవరికి వాళ్ళకి అభిమానం ఉంటుంది. అలాగనే మోషేకు హెబ్రీయుడి మీద అభిమానం ఉంది. అందుకనే మోషే కోపముతో వెళ్ళి ఆ ఐగుప్తుడిని ఒక్క దెబ్బ కొట్టాడు. అక్కడ ఉన్న మాట కూడా ఉంది. ఒక్క దెబ్బ కొడితే ఆ ఒక్క దెబ్బకి ఏమైపోయాడు? ఐగుప్తుడు చచ్చిపోయాడు. చనిపోయినప్పుడు వాడిని తీసుకెళ్ళి ఇసుకలో పాతి పెట్టాడు. అంటే ప్రారంభ దినాల్లో మోషే గారికి కోపం ఎటువంటి గొప్పదంటే చెప్పండి, దేవుని నీతిని నెరవేర్చు. మోషేని పిలిచిందెందుకు? లక్షల మందికి నాయకుడిగా ఉండి లక్షల మందిని నడిపించాలి. లక్షల మందిని నడిపించవలసిన నాయకుడికి అంత కోపం తగునా? చెప్పండి, అంత కోపం తగునా? నాయకుడికి కోపం ఉండకూడదు. మనకు తెలుసు కదా, తిమోతి పత్రికలు రాస్తూ అంటాడు కదా, ఏమని? అధ్యక్ష పదవి వహించువాడు ఎలాగుండాలి? నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, కోపం లేనివాడును, నిందారహితుడును. ఇంకా అక్కడ చాలా లిస్ట్ ఉంది. బిడ్డలారా, తాగుబోతాయి ఉండకూడదు, తిరిగిపోతాయి ఉండకూడదు. ఇంకా చెప్పండి, ధనాపేక్ష ఆశ ఉండకూడదు. ఇంకా సంపూర్ణ మాన్యత కలిగి తన ఇంటి వారిని బాగా ఏలుబడి చేసేవాడుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేసేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేసేవాడికి కోపం ఉండాలా? ఉండొచ్చు. కోపపడు గాని పాపం చేయొద్దు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? కోపపడు గాని పాపం చేయొద్దు, కొట్టొద్దు. మోషే ఐగుప్తుని చంపాలని కాదు కానీ ఏం చేశాడు? తన కోపావేశంతో వెళ్ళి ఒక దెబ్బ కొట్టాడు. అది తగలరాని చోటు తగిలింది. చాలా మందికి ఈ రోజుల్లో చాలా మంది కోపం, ఎంత కోపం అంటే ఇక కోపం వచ్చినప్పుడు అది కళ్ళ ముందు కర్ర కనపడినా, కత్తి కనపడినా, ఏది కనపడినా ఇక తీసుకుని బాధటం పని. చాలా మంది అంతేనండి. చాలా మందికి దినాలు ఇంకా అది పోవటం లేదు.
ప్రార్థనకు వచ్చే బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు, దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలు, భక్తి కలిగిన వాళ్ళు, దేవుని కొరకు జీవించే వాడికి అంత కోపం అయితే ఎట్లాగా? మోషేను ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి అంత కోపం ఉందా? లేదే. మోషేకు ఎందుకు అంత కోపం? ఎందుకు అంత కోపం అంటే తన ప్రజల మీద ఉన్న ప్రేమ అటువంటిది, ఆప్యాయత అటువంటిది. తన వాడిని కొడుతున్నాడనే సంగతి చూసి ఊరుకోలేక, కోపాన్ని ఆపుకోలేక వెళ్ళి కొట్టాడు. మొత్తం మీద కొడితే వాడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. బిడ్డలారా, దాని పర్యాసనము మోషే 40 సంవత్సరాల మిథ్యాన అరణ్యములో ఏం చేయాల్సి వచ్చింది? గొర్రెలను గాయాల్సి వచ్చింది. నీ కోపం తగ్గాలబ్బాయ్, నీ కోపం సావాలి, నీ అతిశయం సావాలి, నీ అహంకారం సావాలి, నీలో ఉన్నదంతా చచ్చిందాక నువ్వు అరణ్యములోనే ఉండు. ఈ అరణ్యములోనే ఏం చేయమన్నాడు దేవుడు? గొర్రెలు కాస్తున్నాడు. ఇట్లారా, కోపం అంత మంచిదేమీ కాదు. కోపం రావచ్చు, కోపం ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఆ కోపం ద్వారా ఒక వ్యక్తి చచ్చిపోకూడదు. ఆ కోపం ద్వారా ఒక వ్యక్తి శరీరము నలగకూడదు. చాలా మంది అంతే, కట్టుకున్న భార్యను కఠినంగా బాధే వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళకి కూడా. కానీ దేవుని సన్నిధిలో వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారు కదా, ఏంటది? ఇద్దరు వేరువేరుగా ఉన్న వాళ్ళు ఏక శరీరముగా ఉండాలి. కొట్టేవాడు అనుకోవాలి, నేను కొట్టుకున్నట్టే, నేను నా భార్యను కొడితే నన్ను కొట్టుకున్నట్టే, నా భార్యను తిడితే నన్ను తిట్టుకున్నట్టే, నా భార్యను హింసిస్తే నేను హింసించుకున్నంత తెలిసిన జ్ఞానవంతుడు భార్యను కొట్టుడు. జ్ఞానం కలిగిన భర్త, ఏలుబడి చేసే భర్త ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమిస్తాడు. ఇట్లారా, కోపం ఉండొచ్చు, వాక్యం చెప్తుంది, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. అంతేగాని కొట్టుకోకూడదు, తప్పది. సగభాగం భార్య, భర్తకు భార్య సగభాగం. కొట్టకూడదు, కోపపడచ్చు, గద్దించుకోవచ్చు, తప్పులేదు. ఈ రాత్రి బిడ్డలారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మోషే చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఒక ఐగుప్తుని కొడితే చచ్చిపోయాడు. అంటే మోషే కోపం ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవాలి. మీకు మాట చెప్తాను, సౌలు రాజు దేవుని మాట వినకుండా, ప్రవక్త అయిన సమూయేలు చెప్పిన పని చేయకుండా తనకిష్టమైన పని చేసినందుకు సమూయేలు ప్రవక్తని దేవుడు పిలిచి, సమూయేలు, నేను సౌలును రాజుగా చేసినందుకు నా హృదయములో నొచ్చుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. అతడు నా మాట వినలేదు కనుక, నేను చెప్పింది చేయలేదు కనుక ఇక అతడు ఉండటానికి వీల్లేదు అన్నాడు దేవుడు. ఆ మాట విని సమూయేలు ప్రవక్త పరుగున వచ్చి సౌలు రాజును అడుగుతాడు. అడిగితే ఏమంటాడు? అందుకే ఎక్కడి నుంచి పరుగును వెళ్ళి దేవుని సమ్ముఖానికి వెళ్ళి రాత్రంతా కోపావేశుడై, ఏనండి, సమూయేలు గారికి కోపం వచ్చింది. నేను వచ్చి చెప్పాను, దేవుడు నాతో చెప్పాడు, నేను వెళ్ళి రాజుగారికి చెప్పాను, రాజుగారు ఎందుకు ఆ పని చేయలేదు అని రాజుగారి మీద, సౌలు రాజు మీద ఎవరి కోపం వచ్చింది? సమూయేలు ప్రవక్త కోపం వచ్చింది. అక్కడున్న మాట ఏంటో తెలుసా? సమూయేలు కోపావేశుడై రాత్రంతయు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు కూడా పెడతాం. హల్లెలూయా. సమూయేలు ప్రవక్తకి కోపం వచ్చింది, మోషేకి కోపం వచ్చింది. మోషే కోపం ద్వారా ఒక ఐగుప్తుడు చచ్చిపోయాడు. కానీ సమూయేలు ప్రవక్త కోపం ద్వారా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నీ కోపం వచ్చింది భర్త మీద,
ఈ 2025 సంవత్సరం ఆఖరి దినాలు ఉన్నాం కనుక నీ భర్త మారు మనసు పొందట్లేదు, నీ భర్త రక్షణ పొందట్లేదు, నీ తల్లిదండ్రుల రక్షణ పొందట్లేదు, నీ అత్తమామ రక్షణ పొందట్లేదు, నీ తమ్ముడు, నీ చెల్లి, నీ అక్క, నీ కుటుంబీకులు రక్షణ పొందట్లేదు, నువ్వు ఒక్కదానిగా రక్షణ పొందావు. నీ కుటుంబంలో నీ కోపం వస్తుంది, నీకు మనసులో బాధేస్తుంది. ఎంతకాలం ప్రార్థన చేయదు, ఎంతకాలం చెప్పనని ఈ 2025 సంవత్సరం 27వ తారీఖు వరకు, డిసెంబరు 27వ తారీఖు వరకు నువ్వు చెప్తూ వచ్చావు, కానీ నీ మాట వాళ్ళు వింటలేదు. అప్పుడు నీకేమొస్తుంది? కోపం వస్తుంది. ఎన్నాళ్ళు చెప్తున్నాను, నా మాట వింటలేదు, చెప్పింది చేయట్లేదు, లోబడతలేదు, మందిరానికి రావట్లేదు అని నీకు కోపం వచ్చింది. కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు కోపాన్ని తీసివేసుకో. దేవుని స్తోత్రం. వాళ్ళు మారినా మారకపోయినా, ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తాడు, ఇర్మియా వాళ్ళు వినినను వెనకపోయినను, వాళ్ళు మారినను మారకపోయినను. ఎహెజ్కేలు ప్రవక్తతో చెప్తాడు, ఎహెజ్కేలు వాడు దుర్మార్గుడే, వాడు దుష్టుడే, వాడు తాగుబోతే, వాడు విచారే, వాడు దుష్మార్గుడే, ఇటువంటి ప్రవర్తన కలిగిన వాడైనా సరే నువ్వు చేయవలసిన పని ఒకటి, వాడి కోసం నిత్యము ప్రార్థన చేయి. ఎహెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్పినది, ఎహెజ్కేలు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన మానొద్దు. ఒకవేళ నువ్వు ప్రార్థన కానీ మారేవనుకో అది తెచ్చాడనుకో, నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే వాడు తెచ్చాడనుకో, వాడి యొక్క దుర్మార్గతను బట్టి, వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయలేదు కనుక వాడి మరణాన్ని బట్టి నిన్ను లెక్క అడుగుతా. అంటే నువ్వు ప్రార్థన చేసేవనుకో వాడు తెచ్చాడనుకో, దుర్మార్గాలు ఉండి, తాగుతూ ఉండి, తిరుగుళ్ళు ఉండి, జోతమాడేవాడు జోతమాడుతూ, తిరిగేవాడు తిరుగుతూ, తిట్టేవాడు తీరుతూ, కొట్టేవాడు కొడుతూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ సచ్చాడనుకోండి, వాడి విషయంలో నిన్ను దేవుడు లెక్కడగడు, నన్ను దేవుడు లెక్కడు. అందుకే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి. కోపం చావాలి. యాకోబు గారు పత్రిక రాస్తూ అంటాడు, నడు నీ కోపము దేవుని నీతిని నెరవేర్చుతా. ఈ రాత్రి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఓ భార్యగా నువ్వుండి, ఒక భర్తగా నీవుండి దేవుని నీతిని నెరవేర్చాలి అంటే నీ కోపం ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? చాలి. అది బుసగొట్టేదనుకోండి, దాన్ని తల మీద కొడుతుంది, ఏమవుద్ది? సత్యం ఉంటుంది. కొంతసేపు తిప్పుద్ది, ఏంటిది? తోక తిప్పుద్ది ఏమవుద్ది? ఏం కాదు. దాన్ని కొట్టవలసింది ఎక్కడ? కొట్టవలసింది కాడ కొట్ట. అది చచ్చిందనుకో, ఇక బుసగొట్టే పని ఉండదు. అందుకే దేవుని బిడ్డలారా, చేయవలసిన పని అది. మోషే, నీ కోపం తగ్గాలంటే నీ చేతిలో ఉన్న కర్ర కింద వేశాడు. అదేమవుతుంది? దత్తాకు పట్టుకున్నాడు లేదా? అమ్మా ఇది పాము అయ్యా నేను పట్టుకున్నాడా? పట్టుకున్నాడు అంతే. తన చేతిలో కర్రగా కింద వేసింది, కానీ అది పాము అవటానికి కారణం ఎవరు? దేవుడు. ఇప్పుడు దాన్ని పట్టుకున్నాడు, మళ్ళేమైంది? కర్ర అయింది. మోషే, ఇన్ని అద్భుతాలు చేయగలిగిన శక్తిమంతుడు నేను. నీ కోపం ఏమవ్వాలి? చావాలి. స్తోత్రం చెప్పు. నీ కోపం చంపుకో. నీ పిల్లల విషయంలో కోపడ్డావా? నీ భార్య విషయంలో కోపడ్డావా? నీ భర్త విషయంలో కోపడ్డావా? నీ కోపం వస్తే నీ ఇంట్లో గిన్నెలన్నీ డామడమును భోగిస్తావా? నీ కోపంతో నీ చేతిలో సెల్ఫోన్ విసురుతావా? నీ కోపం వస్తే నువ్వు ఏదో ఒకటి చేస్తావా? నో. ఇక నీ ముందు నా ముందు 4 దినాలు ఉన్నాయి నూతన సంవత్సరంలోకి వెళ్ళటానికి. 4 దినాలు ఉన్నాయి. 12వ నెల వరకు నీ జీవితంలో ఉన్నదాన్ని ఈ రాత్రి ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎంతవరకు ఒప్పుకుంటావో, ఎంతవరకు చెప్పుతావో, నీ మనసులో అన్నీ ఉన్నాయి, అవన్నీ ఎక్కడికి పోలేదు. మొత్తాన్ని రాత్రి ఒప్పుకో, చెప్పుకో, విడిచిపెట్టు. అంతే. చేయకపోతే మరలా ఈ పాత జీవితంతోనే, ఈ పాత స్వభావంతోనే, ఈ పాత మాటలతోనే, ఈ పాత ఆలోచనలతోనే, ఈ పాత జీవితంతోనే ఎందులోకి వెళ్తావు? కొత్త సంవత్సరంలోకి వెళ్తావు. పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసము పోస్తే అదేమైపోద్ది?
చెప్పండి, ఏమైపోద్ది? పిగిలిపోద్ది. పాత బ్రతుకుతో, పాత ఆలోచనలతో, పాత జీవితంతో, పాపపు బ్రతుకుతో మరలా నూతన సంవత్సరం ఎలాగ అడుగు పెడతాం? నూతన సంవత్సరం వస్తుంది కానీ నీ జీవితం నూతనము కాదు. కోపం సావాలి. దావీదు మహారాజు అంటాడు, ఆ మాట మీకు చెప్తాను. 37వ కీర్తన 8వ చరణం. 37వ కీర్తన 8వ చరణం. కోపము మానుడి, ఆగ్రహమును విడిచిపెట్టుడి. వ్యసనపడుట అది కీడికే గాని కారణం. కోపం దేనికి కారణం? ఏమ్మ బైబిల్ చెప్తున్నారు మీరు? తీయాల బైబిల్ చూడాలి అంతే. కోపము మానుడి, ఆగ్రహమును విడిచిపెట్టుడి. కోపపడుట దేనికి? కీడికే. వ్యసనపడకు, అది కీడికే కారణం. అందుకే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, నూతన సంవత్సరానికి వెళ్ళాలి అంటే నవనూతనమైన జీవితం కావాలి. దేవుని స్తోత్రం. అంటే ఈ పాత సంవత్సరంలో ఉన్న పాతయన్నీ ఏం చేయాలి? చెప్పండి. కట్టుకొని చీర పాతయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ పాతయన్నీ మూటకట్టి తీసుకెళ్ళి ఏ వాగులోనూ భారతలో తగలబెడతారు. కానీ పాత జీవితం ఏమవ్వాలి? పాత జీవితము పాత సంవత్సరంలోనే ఏమవ్వాలి? మారిపోవాలి. దేవుని స్తోత్రం. మారాలి. ఈ పాత సంవత్సరంలోనే నీ పాత జీవితం అంతా మారిపోవాలి. నీ స్వభావం అంతా మారాలి. నీ స్థితిగతులన్నీ మారాలి. నీ ఉద్దేశాలన్నీ మారాలి. నీ కోపమంతా చావాలి. ఎందుకో తెలుసా? దావీదు అంటాడు, కోపమును మానుడి, ఆగ్రహమును విడిచిపెట్టుడి. వ్యసనపడుట అది కీడికే గాని మంచి కాదు, మేలు కాదు. నీ కోపం కీడుకే. ఈ రాత్రికాల మందు బిడ్డలారా, సమూయేలు ప్రవక్త కోపావేశుడై, ప్రవక్త కోపావేశుడై కోపముతో సౌలును ఒక్క మాట అంటే ఏమైపోతాడు? అంతే. ప్రవక్త నోట నుంచి బయటికి మాట వస్తే ఆ మాట ఏమవుతుంది? రూఢిపరుస్తాడు దేవుడు. ఏలియా కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతం మీద ఉంటే 50 మంది వచ్చారు. దైవజనుడా, ఇదిగో మా ఇంటికాడ ఉండేవాడు పరిస్థితి ఏంటయ్యా అని అడగటానికి వచ్చారు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నేను దైవజనుడైతే మీరు అక్కడే చావాలి. చచ్చారా లేదా? 50 మంది అక్కడ కుప్పగోలు చచ్చిపోయారు. అంటే ప్రవక్త నోటి మాటను దేవుడు రూఢిపరుస్తాడు అంతే. ఇప్పుడు సమూయేలు ప్రవక్త సౌలు అనొచ్చు, నువ్వు దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పింది చేయలేదు, ఇక నువ్వు అన్ఫిట్, ఇక నువ్వు పనికిరావు అన్నాడే కానీ ఒక్క మాట అంటే సమూయేలు ప్రవక్త ఒక్క మాట అంటే అక్కడికక్కడే పడి చచ్చిపోతాడు. ఎవరు? సౌలు రాజు. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రవక్త నోట అంత పవరు ఉంచాడు. స్తోత్రం చెప్పు. నీ నోట కూడా పవర్ ఉంచాడు, నా నోట కూడా పవర్ ఉంచాడు. ఉంది పవరు. కానీ నీ పవరును ఉపయోగించుకుంటలేదు. నీ పవరును ఉపయోగించుకోవాలంటే ఆయన చిత్తంలోనికి నీవు వెళ్ళాలి అక్కడికి. కానీ నువ్వు ఆయన చిత్తాన్ని తీసుకుంటలేదు. నీ సొంత నిర్ణయము, నీ సొంత ఆలోచన, నీ సొంత పెత్తనం, నీ సొంత ప్రవర్తన చూసుకుంటే కార్యం జరగదు. బిడ్డలారా, నువ్వు ఆయన చిత్తానికి సమయం ఇవ్వాలి. దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుకొనుట నా పని, నేను చూసుకుంటా. నీకేం పని?
నువ్వు ఎందుకన్నావు? నా పిల్లల్ని ద్రోహులారా అంటావా? ఎవడన్నాడు ఈ మాట? మోషేని. నీకెంత కోపం వస్తే మాత్రం పగ తీర్చుకునేది నేను, నీకేం పని నా పిల్లలు అంటానికి? మోషే తొందరపడి ఒక్క మాట అన్నందుకు నెబో పర్వతం మీద ఉన్నాడు కానీ వాగ్దాన భూమిలోనికి వెళ్ళలే. ఈరోజు ఉదయం లెగిస్తే ఎన్ని మాటలు మాట్లాడతాం మనం, ఎంతమందిని రకరకాలుగా మాట్లాడతాం, ఎన్ని రకాలుగా దూషిస్తావు, ఎన్ని రకాలుగా విమర్శిస్తావు, ఎన్ని రకాలుగా ఆడిపోసుకుంటావు. బిడ్డ, నువ్వు ఆడిపోసుకునే మాటలు, నువ్వు చాటును మాట్లాడే మాటలు, నువ్వు దూషించే మాటలు, అవి నీ శత్రువైనా, నీ స్నేహితుడైనా, నీ స్నేహితురాలైనా వాళ్ళకి వినపడకపోవచ్చు, కానీ నిన్ను నన్ను చేసిన దేవునికి వినపడతాయి. ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడు. మరేం చేయాలి? నీ కోపం పరిస్థితి ఏంటి? నీ ఆగ్రహం పరిస్థితి ఏంటి? కోపం అంట సులువుగా చిక్కులు పెడుతుందంట. కోపానుకున్న రోగం ఏంటంటే అది సులువుగా చిక్కులు పెడుతుంది. అందుకే దాన్ని ఏం చేయాలి? చంపాలి. తీసేసినా మళ్ళీ వస్తుంది. అది చాలా మంది తీసేసామన్నారు కానీ అది మళ్ళీ వాళ్ళే అంట పెట్టుకుని ఉంది. కొంతమందిని అయితే కడిగి ఊడ్చిన ఇంటిలోనికి తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొచ్చినట్లు కొంతమంది బాప్తిసం పొందకమని పెట్టున్నారు. బాప్తిసం పొందేక అంతకంటే ఎక్కువైంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అపవాది చేతులకు వెళ్ళిపోయారు, వాళ్ళు పూర్తిగా దుష్టుడి చేతులకు వెళ్ళిపోయారు, వాడి చేతిలో ఉన్నారు. అందుకే మునుపటి కంటే ఎక్కువ వారి జీవితం చెడిపోయింది. నా దేవుని బిడ్డలారా, నిన్ను రక్తములో కడిగి నిన్ను శుద్ధి చేసి నిన్ను పవిత్రురాలుగా చేసి నీ మీద ఆయన దృష్టి పెట్టుకుని, నీ మీద ఆయన ఆశ పెట్టుకుని నీ వైపు నిత్యము చూస్తా ఉంటే నువ్వు అనుక్షణం ఆయన దుఃఖ పెడతావా? అనుదినం ఆయన బాధ పెడతావా? నువ్వు దుఃఖ పెట్టడం తప్ప నువ్వు ఆయన సంతోషపెట్టిన దినాలు కనపట్లేదు దేవునికి. ఏది నువ్వు సంతోషపెట్టిన దినం? ఒక రోజైనా ఉందా? దేవుణ్ణి సంతోషపెట్టిన దినాలు ఈ 12వ మాసం 27వ తారీఖు వరకు, నీవు ఈ 12వ మాసం డిసెంబర్ 27వ తారీఖు వరకు నువ్వు ఒక్కరోజైనా నీ దేవుని సంతోషపెట్టావా? ఒక్కరోజైనా నీ దేవుని ఆనందింపజేసావా? ఎప్పుడైనా సరే ఒక్కరోజైనా నీ జీవితానికి ధైర్యంగా చెప్పలేవు, ఈరోజు నా దేవుడు నన్ను చూసి ఆనందించాడయ్యా, ఈరోజు నా దేవుడు నన్ను చూసి సంతోషించాడయ్యా, ఈరోజు నా నోటి మాటలు, నా ప్రవర్తన అంతా కూడా నా దేవుని స్వాధీనానికి అప్పచెప్పేశాను. స్తోత్రం చెప్పండి. అపోస్తుడైన పౌలు అంటాడు, మీ శరీరములను ప్రాణాత్మలను సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోండి. సంపూర్ణంగా సమర్పించుకున్న బిడ్డలు సమర్పణ కలిగినట్టే ఉంటారు. సమర్పించుకోలేని వాళ్ళు అట్లాగే బ్రతుకుతారు. మోషే కోపము ఒక వ్యక్తికి మరణానికి కారణమైంది. సమూయేలు కోపము ఏమైంది చెప్పండి? రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎవరి కోసం? సౌలు కోసం అండి. అయ్యా సౌలు రాజు అబద్ధమాడిన మాట వాస్తవమే, సౌలు రాజు తప్పు చేసిన మాట వాస్తవమే, సౌలు రాజు నీ మాట వినకపోవడం వాస్తవమే, సౌలు రాజు దాచుకున్న మాట వాస్తవమే. అమాలేకులను మొత్తాన్ని చంపబట్టి మనుషులను చంపాడు కానీ తనకు నచ్చిన వాటిని దాచుకున్నాడు. అయ్యా, గొర్రెలను, మేకలను, ఎడ్లను. అయ్యా, సౌలు రాజు చేసింది తప్పే అని దేవుని సన్నిధిలో సమూయేలు ప్రవక్త రాత్రంతా కోపావేశుడై ప్రార్థన చేస్తే, బిడ్డలారా ఏనండి, చూడండి, ఉదయానికి దేవుడు సమూయేలు ప్రార్థనను అంగీకరించలే. విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్లో మహాభక్తులైన వాళ్ళ ప్రార్థన కొన్నిసార్లు దేవుడు వింటలేదు. కారణం ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణాల కోసం అబ్రహాము ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసి సాష్టాంగపడి దుమ్మునెత్తిన పోసుకుని, దుమ్మిని ధూళినైనా నేను మరొక్కసారి నా దేవునితో మాట్లాడటానికి తెగించానన్నాడు.
తెగించి ప్రార్థన చేశాడు, తెగించి మొరపెట్టాడు. అయ్యో, 100కి 80 మంది ఉంటే రక్షించవా, 70 మంది ఉంటే రక్షించవా, 60 మంది ఉంటే రక్షించవా, 50 మంది ఉంటే రక్షించవా, ఎంతమంది అనుకుంటా చివరికి 10 మంది వరకు వచ్చాడు అబ్రహాము. దేవునితో పోరాటం చేస్తూ అబ్రహాము ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ బిడ్డలారా, విచిత్రం ఏంటో తెలుసా? అంత ప్రార్థన చేసిన అబ్రహాము ప్రార్థన దేవుడు లేదా. అబ్రహాము ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చలేదు. సమూయేలు ప్రవక్త ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చలేదు. నీ నిర్ణయం ఈ రాత్రి మార్చుకోకపోతే, నీ ఉద్దేశాలు ఈ రాత్రి మార్చుకోకపోతే, నీ కోపాన్ని రాత్రి సంపుకోకపోతే, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ ఉద్దేశాలు, నీ జీవితం అంతా ఈ రాత్రి తీర్మానం చేసుకుని మార్చుకోకపోతే, ఆయన నిర్ణయము నీ విషయంలో మారదు. నిన్ను ఏం చేయాలనుకున్నాడు ఆయన అది చేసి తీరుతాడు. అంతే. నిన్ను ఏమి చేయాలని ఆయన నిర్ణయించాడో ఈ రాత్రి కానీ నువ్వు నిర్ణయాన్ని మార్చాలని ప్రార్థన చేయకపోతే, నూతన సంవత్సరంలో కూడా అలాగే వెళ్తావు. నూతన సంవత్సరంలో కూడా నీ పాత బతుకే, నీ పాత ఆలోచనలు అలాగే బ్రతుకుతావు. కానీ దేవుని నిర్ణయాన్ని మార్చగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనలో ఉందండి. 40 దినాలకు పట్టణం నాశనం అయిపోద్దని చెప్తే, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోద్దని చెప్తే అబ్రహాము పట్టణం కొరకు ఏడ్చాడు. కానీ దేవుని నిర్ణయము. కానీ నినివే పట్టణం గురించి యోనా ఏడవలేదు, కన్నీరు గార్చలేదు, మొరపెట్టలేదు, వెళ్ళిపోయి ఎక్కడో కూర్చున్నాడు అయ్యగారు. కానీ బిడ్డలారా, రాజు నుండి, సింహాసనం మీద రాజు నుండి కింద సామాన్యుల వరకు నినివే పట్టణస్థులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పశువులతో సహా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుని నిర్ణయమే మారిపోయింది. నినివే పట్టణము నశించిపోవలసిన పట్టణం, చచ్చిపోవలసిన ప్రజలు 1,20,000 మంది ప్రజలు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నినివే పట్టణస్థుల ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చేసింది. ఈ రాత్రి నిర్ణయం తీసుకో. ఆల్రెడీ నీ మీద దేవుడు నిర్ణయం చేశాడు. ఈ 12వ మాసం డిసెంబర్ నెల 27వ తారీఖు వరకు నీ నోటికి చిక్కము లేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ ఆలోచనలో మార్పు లేదు, నీ కోపం చావట్లేదు, నీ ఆగ్రహం చావట్లేదు, నీ జీవితంలో ఇంకేంటి? నువ్వు భక్తి చేస్తాననుకో, నువ్వు సంతోషపడుతున్నావు, కానీ నీ భక్తి నీకు రక్షణ ఇవ్వట్లేదు. నువ్వు చేసే భక్తి దేవుని నిర్ణయాన్ని మార్చట్లేదు. నిర్ణయం నీ మీదే ఉంది. ఈ రాత్రి తీర్మానం చేసుకో. దేవుడు నిర్ణయించాడు నీ కొరకు ఒకటి. ఆ నిర్ణయం ఏంటో తెలియదు ఆయన సెలవిచ్చేంత వరకు. దేవుని స్తోత్రం. తెలియదు ఎవరికి ఆయన సెలవిచ్చే వరకు ఎవరికి తెలియదు. బిడ్డలారా, ఆ తరువాత ఆశపడ్డ నీకు ప్రయోజనమేమీ ఉండదు. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా మృతులు నిన్ను గూర్చి స్తుతించలేరయ్యా, స్తుతించలేరు. మరణమైన వారు నిన్ను గూర్చి ఎలాగో స్తుతిస్తారయ్యా, మరణమైన వారు నిన్ను గూర్చి ఎలాగో పాడతారయ్యా, మరణమైన వారు నిన్ను గూర్చి ఎలాగో ప్రకటిస్తారయ్యా, మరణమైన వారు నిన్ను గూర్చి ఎలాగో ప్రార్థన చేస్తారయ్యా. అయ్యా, మృతుల లోకానికి వెళ్ళక మునిపి నన్ను నీ సొత్తుగా చేసుకో అని ప్రార్థన చేసేవనుకో. అయ్యా, నన్ను మృత్యువు నా దగ్గరికి రాకమునిపే, మరణము నా ఇంటి కిటికీలోనికి రాకమునిపే, నన్ను తొంగి చూసి పిలవకమునిపే, దేవా ఈ రాత్రి నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను. అది దావీదుతో దేవుడు చేసిన నిర్ణయం ఏంటో తెలుసా? నిత్య నిర్ణయం, మారని నిర్ణయం. ఈ రాత్రి నువ్వు దేవుడితో ఒక నిర్ణయం తీసుకుని ప్రామిస్ చెయ్యి, నాన్న ఈ రోజు నుంచి నా కోపాన్ని నేను చంపుకుంటా, నా ఆగ్రహాన్ని చంపుకుంటా, నా ప్రవర్తన సంపూర్ణంగా మార్చుకుంటా,
నా ఉద్దేశాలు మార్చుకుంటా. ఎందుకో తెలుసా? నీ కోపం నీ స్వభావమునంతటినీ మార్చేస్తుంది. నీ స్వభావం మంచిగా ఉండే, నీ మంచి స్వభావం కలిగిన బిడ్డవే, కానీ నీ కోపము ఈ స్వభావాన్ని మార్చేస్తుంది. కొంతమంది అంటారు అది చాలా మంచివాడు రా, కానీ ఆడు కోపం వస్తే ఏమంటాడు? ఆడి కోపం వస్తే ఆడు మనిషే కాదంటాడు. ఏమైపోతాడో తెలీదు. అమ్మాయి చాలా మంచిది, భక్తి కలిగింది, ప్రార్థన పర్వాలు రా, మంచిది, కానీ కోపం వస్తే తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, తమ్ముడు లేడు, భర్త లేడు, పిల్లలు లేరు, రాక్షసులాగా మారిపోద్ది. నో, కోపము నిన్ను ఉగ్రతలో తీసుకెళ్తుంది. కోపం వలన మోషే ఒక ఐగుప్తుడిని చంపేశాడు. నీ కోపం వలన ఎంతమంది విశ్వాసం చచ్చిపోతుందో, నీ కోపం వలన ఎంతమంది భక్తి చచ్చిపోతుందో, నీ కోపం వలన ఎంతమంది జీవితాలు పాడవుతున్నాయో బిడ్డ, ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. నూతన సంవత్సరంలోకి వెళ్ళాలంటే, నిత్య సీయంలో అడుగు పెట్టాలంటే, కోపముతో, ఆగ్రహముతో, భక్తిహీనతో, పాపముతో, శాపముతో నువ్వు అడుగు పెట్టలేవు. కానీ నవనూతనమైన జీవితం కలిగి ఎవరైతే ఉంటారో, క్రీస్తు యేసు సారూప్యంలోనికి మార్చబడిన బిడ్డ, ఆయన రక్తములో కడగబడిన బిడ్డ, ఆయన రక్తములో కడగబడిన నాటి నుంచి నీ జీవితంలో నూతనమైన మార్పు కావాలి. యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకొని సాతాను ప్రవర్తిస్తే ఎందుకు ప్రయోజనం? కోపం ఎవరిదండి? సాతాను గడిది. ఆగ్రహం ఎవరిది? సాతాను గడిది. మోషే మీద ఆవరించేటప్పుడు ఎవరు? సాతాను. దుష్టుడు ఆవరించకపోతే ఒక వ్యక్తిని కొట్టడు. దుష్టుడు ఆవరించకపోతే ఒక వ్యక్తి పాపం చేయుడు. దుష్టుడు ఆవరించకపోతే ఒక వ్యక్తి హత్య చెయ్యడు. ఒక వ్యక్తి అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటో తెలుసా? అపవాది పట్టుకుంటాడు. దానికి మీ కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. మొట్టమొదట తమ్ముడిని చంపింది ఎవరు? చెప్పండి, ఎవరు? ఏబేలా. మా తల్లులారా, ఏబేలు నీతిమంతుడు. అదే మనం అప్పుడప్పుడు పప్పులో కాలేస్తాం. చెప్పండి, ఎవరు? కయ్యను. ఎవరిని చంపాడు? కయ్యూనికి అంత కోపం ఎవరి మీద వచ్చింది? ఎవరి మీద రావాలి? దేవుని మీద రావాలి. కానీ ఎవరి మీద వచ్చింది? అదే పని. ఇప్పుడు పోటీ పెట్టారండి, పరుగు పందెం పెట్టారండి. పరుగు పందెంలో విన్ అయ్యాడు. విన్ అయినోడి మీద విన్ అవనోడికి కోపం ఎవరి మీద రావాలి? పరుగు పందెం పెట్టినోడి మీద రావాలి. కానీ ఎవరి మీద వస్తుంది? విన్ అయ్యోడి మీద వస్తుంది. అది తప్పు, చాలా తప్పు. అలా ఊహించుకుంటేనే తప్పు. నన్ను ఒకే రంగంలో పెట్టారు, నిన్ను ఒకే రంగంలో పెట్టారు, ఒకే పెద్ద మీద పెట్టారు. ఇద్దరు కలిసి రెడీగా ఉన్నారు. అవునా? రెడీగా ఉన్నారు. 1 2 3 స్టార్ట్ అనగానే పరిగెత్తారు. మరి వాడు వెంటనే రీచ్ అయ్యాడు. నువ్వు నీకు 1 సెకండ్ 2 సెకండ్లు తేడా వచ్చింది, నువ్వు రీచ్ అవ్వలేదు. కానీ ఎవరు అనుకోవాలి? నేను బలహీనురాల్ని, ఆమెతో పోటీపడి ఆయనతో పోటీపడి నేను గెలవలేకపోయాను. ఏమైనా సరే నెక్స్ట్ అయినా సరే నేను గెలిచి తీరాలి. అది పంతం, అది రోషం, అది కోపం, అది పగ. రోషం తెచ్చుకుని ఏమైనా సరే ఈసారి నేను ఖచ్చితంగా విన్ అవ్వాలి, ఈసారి నేను గెలవాలి. అంతేగాని పాట పాడే వాళ్ళని చూసి నువ్వు కోప్పడి, వాక్యం చదివే వాళ్ళని చూసి నువ్వు కోప్పడి, ప్రార్థన చేసే వాళ్ళని చూసి నువ్వు కోప్పడి సుఖం ఏముంది? నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను? నేను ఎందుకు పాట పాడలేకపోతున్నాను? కారణం ఏంటి? నేను ఎందుకు వాక్యం చదవలేకపోతున్నాను? ఏంటి పరిస్థితులు ఏంటి? ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా ఇన్ టైంలో దేవుని సన్నిధికి వచ్చి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు నీకు ఇచ్చిన స్వరాన్ని, నీకు ఇచ్చిన గాత్రాన్ని, నీకు ఇచ్చిన వరాన్ని వాడుకో. దేవుని దగ్గర వాడుకో. బిడ్డలారా, మోషే కోపం వలన ఒక ఐగుప్తుడు చచ్చిపోయాడు. ఇక మోషే జీవితంలో లక్షలాది మంది ప్రజలు నడిపించాడు. కానీ తిట్టినా,
ఎన్నన్నా ఓర్చుకున్నాడా? ఓర్చుకోలేదా? ఓర్చుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో మోషే భూమి మీద ఉన్న, చెప్పండి, భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు. దేవుని స్తోత్రం. ఐగుప్తుని చంపినోడు ఇప్పుడు ఏమయ్యాడు? కారణం ఏంటి? మార్చుకున్నాడండి. చెప్పండి, ఏం చేశాడు? మార్చుకున్నాడండి. నువ్వు సాత్వికురాలుగా, నువ్వు సాత్వికుడిగా ఉండాలంటే ఈ రాత్రి ఇంటికెళ్ళి కొంత సమయం తీసుకో. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి కొంత సమయం తీసుకో. ప్రభు పాదాలు పట్టుకో. రాత్రంతా తెల్లవారుజాము వరకు ఏకబు పెనుగులాడినట్లు నీ చేతనైతే, నీ దగ్గర దమ్ముంటే, నీ దగ్గర సత్తా ఉంటే, నీ దగ్గర కలేజీ ఉంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో పోరాడి 4 దినాల ముందు ఉన్నాయి నీ ముందు. ఏమైనా సరే ప్రభువా, నువ్వు చేయగలిగిన దేవుడు, ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. ఆల్రెడీ నాలో ఆగ్రహం ఉంది, నాలో కోపం ఉంది, నాలో అసూయ ఉంది, నాలో ద్వేషం ఉంది, నాలో ఉంది పాపం ఉంది, రకరకాల స్వభావాలు ఉన్నాయి. వాటన్నిటి రాత్రి మీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. ఒప్పుకుంటున్నానని నీ గుండెలు బాదుకుని ప్రభు పాదాల మీద పడి ఒప్పుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. అలాంటి మనసు కలిగిన దేవునికి నువ్వు మొరపెడితే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడైన, నీ బ్రతుకును మార్చగలిగిన సమర్థుడైన ఈ రాత్రి తీర్మానం చేసుకుంటావా? అయితే తల్ల వంచండి. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్ చెప్తాం.